ఇక డీటెయిల్స్ చూస్తే కాళేశ్వరం ప్రాజెక్టులో జరిగిన అవకతవకలపై సమగ్ర విచారణ జరిపించాలని కాంగ్రెస్ ప్రభుత్వాన్ని తెలంగాణ బీజేపీ కీలక నేత రఘునందన్ రావు డిమాండ్ చేశారు. గతంలో కాంగ్రెస్ కాళేశ్వరంపై అనేక ఆరోపణలు విమర్శలు చేసిందని, సీబీఐతో సమగ్ర విచారణ జరపాలని డిమాండ్ చేసిందని గుర్తు చేశారు. అయితే ఇప్పుడు కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిందని వెంటనే కాళేశ్వరం ప్రాజెక్టులో జరిగిన అవకతవకలపై హైకోర్టు సిట్టింగ్ జడ్జితో లేదా సీబీఐ అధికారులతో సమగ్ర విచారణ చేయించాలని డిమాండ్ చేశారు. కేసును మేడిగడ్డకే పరిమితం చేయాలని కుట్ర జరుగుతోందంటూ కూడా ఆరోపించారు. విచారణ కోసం సీఎం రేవంత్ రెడ్డి కేంద్రానికి ఎందుకు లేఖలు రాయడం లేదని ప్రశ్నించారు. కోట్ల రూపాయల్ని ఖర్చు చేసి ఈనాడు దాకా వీళ్ళు ఇచ్చినటువంటి ఎకరాలు ఎంత అంటే 42,000 ఎకరాల ఆయకట్టుకు మాత్రం అదనంగా నీళ్లు ఇవ్వగలిగింది 10 సంవత్సరాల బీఆర్ఎస్ ప్రభుత్వ పాలన. ఇదంతా మెష్ అవుతుంది కాబట్టి ఏసీబీ ఇన్వెస్టిగేట్ చేస్తేనో మేడిగడ్డ పోలీస్ స్టేషన్లో ఎఫ్ఐఆర్ చేస్తేనో దీనివల్ల ఫలితం జరగదు. కాబట్టి దీని వెనకాల ఉన్నటువంటి కంపెనీ తెలంగాణ సమాజం అంతా తెలుసు, దేశం అంతా తెలుసు. మెగా ఇన్ఫ్రాస్ట్రక్చర్ అనేటువంటి మెగా అనేటువంటి ఒక కంపెనీ దీని వెనకాల ఉంది. ఈ ఒక్క కంపెనీయే సుమారు 48,000 కోట్ల రూపాయలు అవుట్ ఆఫ్ 1,05,000 crores ఆఫ్ రూపీస్లో 48,000 కోట్ల రూపాయల లబ్ధి జరిగిందంటే అదొక మెగా కంపెనీకి మాత్రమే జరిగిందనేది ఇప్పటిదాకా అనేక రకాలైనటువంటి నివేదికలు రాష్ట్ర ప్రభుత్వం ముందున్నటువంటి నివేదికలు తెలియజేస్తున్నాయి. ఇవన్నీ కప్పిపుచ్చుతున్నారు. కాబట్టి నేను గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి ఒకటే మాట్లాడుతున్నాను. ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు సమీక్షించారు, ఎల్ఎన్టీని తిట్టిర్రు, రేవంత్ రెడ్డి గారు సమీక్షించారు, మొత్తం డీటెయిల్గా రిపోర్ట్ ఇయ్యండి, అవసరమైతే హైకోర్టుకు ఉత్తరం రాస్తాం, సిట్టింగ్ జడ్జితోటి విచారణ జరుపుతాం. ఎందుకన్నా ఇవన్నీ డొక్క తిరుగుళ్ళు ఎందుకు? స్ట్రైట్ మీరే అమిత్ షా గారికి రాసిన ఉత్తరంలో ఏం రాసిరంటే, నా దగ్గర కాళేశ్వరం ప్రాజెక్టుకు సంబంధించిన అవినీతి ఆధారాలన్నీ నా దగ్గర ఉన్నాయి, మీరు విచారణ ప్రారంభిస్తామంటే నేను పూర్తి